వినిపించాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి, బుచ్చయ్య చౌదరి టీడీపీ యువనేత అంటోంది ఏంటి? ఒకసారి వారు ఏం మాట్లాడారో టీడీపీ సార్ మీరు ఇది కూడా ప్లే చేయాలా. జగన్ సార్ అన్నది తెలుగుదేశం పార్టీని రప్పా రప్పా అని తెలుగుదేశం పార్టీని ఆయన అనలేదు, ఆయన అంటున్నాడా తప్పే ఉంది అన్నాడు. తెలుగుదేశం పార్టీని, అది కూడా పార్టీలో ఉండి తనకు న్యాయం జరగలేదు కాబట్టి బయటకు వచ్చి మా పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని అంతం చేస్తాను అంటున్నాడు. తప్పే ఉంది, ఆయనకు అన్యాయం జరిగింది కదా అంటున్నారు తప్ప మనుషులను అనలేదు, వ్యక్తులను అనలేదు. ఇది మీరు ప్లే చేయాలి. కరెక్ట్. వారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ బయట కూడా వినిపించండి. బయట వినిపించండి కదా. రైట్, ఒకసారి బుచ్చయ్య చౌదరి గారి బయట వినిపించండి. బుచ్చయ్య చౌదరి గారి ఆడియో లేదే. ఆయన గొంతు మూగబోయిందా, ఇక్కడ మూగబోయిందా? సరే, ఏదైనా పోతే పోయిందిలేండి. ఒకసారి ప్రసాద్ గారితో మాట్లాడారు. ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందేంటి, బుచ్చయ్య చౌదరి గారు అంటుంది ఏంటి? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న చంద్రశేఖర్ గారికి మీకు కూడా నమస్తే సార్. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక పార్టీకి కష్టం ఉన్నప్పుడు ఎలా కాపాడాలి ఏంటి అన్నదాన్ని పూర్వపరాలని లోతుగా తవ్వి బయటికి తీసి వాళ్ళ నాయకుడిని పార్టీని పరిరక్షించిన చంద్రశేఖర్కి కృతజ్ఞతలు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే, ఎందుకంటే ఐడి కార్డులతో సైతం దాని పూర్వపరాలు, వాళ్ళ ఇతిగతులు, 5 లక్షల ఇన్సూరెన్స్ అన్న కాన్సెప్ట్లో జరిగిన డ్యామేజా లేకపోతే దాన్ని సరిదిద్దుకోవడానికి. తర్వాత ఇక్కడ ఎవడ పని ఆడి చేయకుండా కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టిందని ఒక సామెత ఉండి చిన్నప్పుడు. అవును, కూర్చుని డైపర్లు వేసుకుని డిబేట్లు చేయండి అంటే డిబేట్ల బదులు స్క్రిప్ట్లు రాసి తెలుగుదేశం ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చి ఎప్పుడైతే ఆ దౌర్భాగ్యానికి తెరలేపుతారో మీరు మళ్ళీ జాలిగా చూడకండి. ఎందుకంటే మీరు నిజమైన జర్నలిస్టు, వాళ్ళందరూ ఆ జర్నలిజం గురించి చెప్పి ఇసుకొచ్చాం. ఎందుకంటే మీరు ఒకసారి గమనించగలిగితే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో ప్రెస్ మీట్లోనూ రెండో ప్రెస్ మీట్లోనూ మోడస్ ఆఫ్ ఆపరెండా మీద మాట్లాడారు, మళ్ళీ నిన్న మాట్లాడారు. ఇది ఆద్యంతం గమనించగలిగితే మీకు నంద్యాల బై ఎలక్షన్ వచ్చింది తెలుసు కదా, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది దరిద్రం. టీడీపీని గెలిపిస్తే రౌడీ షీట్లు ఎత్తించేస్తాం. ఓకే, ఎవరు సోమిశెట్టి గారని ఆయన నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు లోకేష్ గారితో చెప్పి ఇది ఫస్ట్ అక్కడి నుంచి మొదలైంది. రెండో దరిద్రం మీకు చెప్పాలంటే, మేము తలుచుకుంటే 48 గంటల్లో హైకోర్టు నుంచి స్టే తెప్పించగలం. మీరు గమనిస్తే ఎలా సాధ్యం సార్? న్యాయం ధర్మం ఇవేమి ఉండవా? అందరూ మీలాగా అమాయకమైన జర్నలిస్టులు ఉండరు. వైఎస్ఆర్సీపీలో అలా కదండి, వైఎస్ఆర్సీపీలో అమాయకంగా లీగల్ టీమ్ ఉన్నట్టు న్యాయస్థానాలను కూడా ఏ విధంగా ధైర్యం చూడండి. దిస్ ఇస్ కాల్డ్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండా. తర్వాత మా చంద్రశేఖర్ ఇందాక ఆ వీడియో మిస్ అయ్యాడైనా ఈ ప్రవచనాలు చెప్పే దైవాంశ సంభూతులు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో మీ ప్రవచనాలకి బాధితులై దానికి మీరు వినే దగ్గర మంచి మర్యాద అంటే కూడా తెలియకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు చూపించండి. ఎవరండి? పరిరక్షకులు. మై సన్ ఎమ్మెల్యేలు ఎవరు? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చేసి వాళ్ళని గెలిపించుకున్న వాళ్ళు. వీళ్ళు చెప్తే గెలిపించిన వాళ్ళు కాదు. కరెక్ట్. వాళ్ళ మీకు మోడస్ ఆఫ్ ఆపరెండా ఇంకోటి చెప్తా. నాగమల్లేశ్వరరావు ఉప సర్పంచ్ చనిపోయిన వాడిని వీళ్ళు స్క్రిప్ట్ ప్రకారం ముందు రోజే చెప్పాడు ఇలా పెట్టి ప్రవచనాలు. ఇక్కడ ఒక జర్నలిస్ట్ ఏమని, నిజంగా ఒరిజినల్ జర్నలిస్ట్ వాడు ఉన్నాళ్ళండి, ఒప్పుకోవాలి ఆయన గురించి. ఏమని చెప్పాడంటే ప్రిపరేషన్. చిన్నప్పుడు చూడండి ముసలోళ్ళు కాకమ్మ కథలు చెప్పి, చిన్నప్పుడు చందమామ కథలు చెప్పి మనం పడుకోబెడతారు ఎండాకాలం సెలవులకు వెళ్తే తాతమ్మ నానమ్మ. అవే దిక్కుమాల కథలు అందరికీ చెప్పి ఈయన మెంటల్గా ప్రిపేర్ చేశారు ఎవరు, నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇలాంటి వాడు అని. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే వాళ్ళ నాన్న ఛాలెంజ్ చేశాడు, ఈ శాతనైతే 30,000 మందికి ఏట బోయినాలు పెట్టాడు సార్. పోలీసు వాళ్ళ మాట మన్నించి ఆయన బోయినాలు ఆపుకున్నాడు. అది వాళ్ళ ఒరిజినల్ కెపాసిటీ ఆఫ్ దర్ ఫ్యామిలీ. కానీ ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ ఉండండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే అని చెప్పి మీ గురించి వాళ్ళ కెపాసిటీ మీరు చెప్తున్నారు, వాళ్ళు ఏం బెట్టింగ్స్ అని చిన్న అప్పులు చెప్తున్నారు. అలాగే సార్ మీ క్యారెక్టర్ గురించి లేదంటే మీ మీద మచ్చపడినప్పుడు ఫస్ట్ మీ కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవారు మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ భార్య పిల్లలు, మీ అక్క చెల్లి, అమ్మ తమ్ముడు. అర్థమవుతుందా? మన కుటుంబ సభ్యులు. ఆ కుటుంబ సభ్యులకి ఆ హెడ్ ఎవరు? వాళ్ళ నాన్నగారు. నేను ఇక్కడ వచ్చి సమాధానం చెప్తానని చెప్తున్నాడు. మా చంద్రశేఖర్ నాయుడు చెప్తాడు ఆ విషయం. ఇక్కడ స్థానిక దగ్గర ఎమ్మెల్యే ఆయన. ఎందుకంటే
పల్నాటి పౌరుషాలు, రాయలసీమ పౌరుషాలు నిజంగా పీకలు తెగ్గొట్టుకుంటారు కుటుంబంగా అపవాదం వస్తే. అలాంటి దగ్గర ఆయన మీద ముందే బురద చెల్లి ఒక నెగిటివ్ క్యారెక్టర్ అసాసినేషన్తో దాని కంటిన్యూషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రౌడీలకి గూండాలకి విగ్రహావిష్కరణలా. అంటే వీళ్ళ దృష్టిలో వంగవీటి మోహన్ రంగ గారిని కూడా అలాగే పోర్ట్రేట్ చేసి తదనంతరం ఇవాళ గతి లేక ఆ మహనీయుని స్మరించుకుంటున్నారు. అంటే వాళ్ళేం స్మరించలేదు, పవన్ కళ్యాణ్ తో స్మరింప చేసి పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నారు. వాళ్ళకేమే మోహన్ రంగానో లేకపోతే కాపు కులస్తులు వాళ్ళకి అసలు అవసరమే లేదు చంద్రబాబు నాయుడు. ఒక నిమిషం ఆగండి, దాన్నే మోడస్ ఆఫ్ ఆపరెండా అంటారు. ఏంటంటే వాళ్ళు చేసినట్టుగా ఒక అవకాశవాద రాజకీయానికి తెరలేపి అవకాశాన్ని అందిపుచ్చుకుని వాళ్ళకి అనుగుణంగా మలుచుకోవడంలో సిద్ధహస్తులు. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటి, మావాడు ఎవరు నాగమల్లేశ్వరరావు వాళ్ళవాడు వీళ్ళు ఓన్ చేసుకుంటే కష్టంగా ఉంది. ఆ రోజు అంబటి రాంబాబు గారు, నాగమల్లేశ్వరరావు ఎవరు కమ్మ కదా. అవునండి, మరి సొంత కులాన్ని సొంత సామాజిక వర్గాన్ని ఈ పచ్చ విష పురుగులు కాటేస్తాయా, అవసరమైతే చేసేస్తాయా? తనది కాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉంటే చేసేస్తారు వాళ్ళు, అంతేనా? అంతే. ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను, వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రోపగండా ఏదైతే ఉంటుందో స్క్రిప్ట్లు వాళ్ళు రాసిస్తున్నారు ఎంటైర్ తెలుగుదేశం వాళ్ళకి. అమాయకుడైన బొచ్చే చౌదరికి అది పుట్టే అమాయకుడే అతను. ఎందుకంటే పుట్టిన కాడి నుంచి నీకు నేను ఊడిగం చేయడానికే పుట్టానని ఆ రోజు రామారావు గారి దగ్గర నుంచి లక్ష్మీపార్త మనం పిలవలసిన సరిగ్గా చెప్పుంది ఆయన గురించి. ఆల్మోస్ట్ ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు ఆయన అలాంటి. ఇంకా మీద మంత్రి పదవి ఆశించేమన్నా వచ్చి జన్మకే సార్, ఈ జన్మకే ఏమో గిఫ్ట్ లాగా నేను ఈ మాట అంటున్నాను. షిండే తీసుకొస్తాను, షిండే ఛాన్స్ ఉంది, అది ఒకటే ఉంది. ఆగస్టు సంక్షోభానికి రెడీగా ఉండమన్నది అది ఒకటే ఆప్షన్ ఎక్స్ప్లోరింగ్. ఆ తర్వాత మాట్లాడుతుంది, అది ఇప్పుడు అప్రస్తుతం. ఇక్కడ మీరు అసందర్భ పేలాపనలు, ఎందుకంటే ఆయన చంద్రశేఖర్ ఇందాక అలా మాడుతుంటే నాకే ఒకసారి బాధేసింది. ఏంటి మనిషి అంత మనిషి, సెట్ అంత మనిషి, టక్ 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 అసందర్భ పేలాపనలు ఎందుకు వస్తున్నాయి? క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు బుచ్చయ్య చౌదరినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో అన్నారా నిజంగానే రప్ప రప్ప అనేది? సార్ మీరు అదే సినిమా ఆదిత్య 369 సినిమా చూసారా? బాలకృష్ణ గారు చూసారు. అలా ఏమైనా మిషన్ ఉంది ఎక్కడైనా? లేదు కదా. అలా మీరు ఆ సినిమాలో ఊహించుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏటన్నారో వినకుండా వీళ్ళు మీకు అదే చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ మీరు ఒక్క నిమిషం ముఖ్యమంత్రి గారు అరే నేను చెప్పేదేనండి సార్, ఒక్క నిమిషం వింటే మీకు. అలా గంగతో రాంబాబు సినిమా చూసారా? అందులో బ్రహ్మానందం గడికి చూడండి, ఆ గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారు ముందే స్క్రిప్ట్ రాసుకుని ఉంటాడు ప్రతిదానికి. అలా స్క్రిప్ట్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చరికల్లా ఏమవుతుంది, ఆ సినిమాలకు పవన్ కళ్యాణ్ పెళ్ళని పీకుతాడు ఒకటి. అలా పీకిన వాళ్ళు లేక వచ్చిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా మనం ఏం విషయాలు మాడుతున్నాం. ఆయన ఎవడు క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసాం మనం నాగమల్లేశ్వరరావుని. నెక్స్ట్ అది ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవ్వలోపుగా ఇంకొక సెకండ్ ఆప్షన్ ఇచ్చేశారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఇది 40,000 మంది పొగాకు రైతులు ఒక దగ్గర జమ చేస్తామని నోరు జారుతో వాళ్ళని అసాంఘిక శక్తులని డీజీపీ గారి మీటింగ్లో మాట్లాడుతున్నారు. పోనీ అసాంఘిక శక్తులు అనుకుంటే నేను పట్టుకున్నాడు ఒకటే కదా, ప్లగర్ చూపించిన పట్టుకున్నారు. మిగిలిన 39,999 మంది ఏరి పైపచ్చి వాళ్ళు ఇచ్చేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది అసాంఘిక శక్తుల్ని కూడగట్టుకుని వెళ్తున్నాడని. ఇక్కడ మీకు కాంట్రడిక్షన్స్ రెండు చెప్తా. ఒకటి, డిపార్ట్మెంట్ మీద కూడా వాళ్ళకి నమ్మకం లేదంటే గౌరవ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి సంబంధం లేని ఒక వేరే వెహికల్ 001 టాటా సఫారీ వెహికల్ హిట్ చేస్తే ఆయన చనిపోయాడు అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం, బ్రహ్మానంద గారి స్క్రిప్ట్ ప్రకారం రామానాయుడు గారిని కూర్చోబెట్టి గౌరవ కేబినెట్ మంత్రి గారిని చెప్పింది సార్. యాక్సిడెంట్లు అయినా పట్టించుకోరా, ఇవాళ చంద్రని ఇప్పుడు హ్యాపీగా చూపించండు. చనిపోయిన వ్యక్తి రెండో వ్యక్తి కూడా కూలబడిపోయాడు. అంటే ఎస్పీ గారు చెప్పింది నంబరు, వీడియో ఫుటేజీల నంబరు, కానీ వీళ్ళ స్టోరీలు మాత్రం ప్రజలందరికీ ముందు రోజు రాత్రి చెప్పేశారు పెట్టగదలని. నేను వాస్తవ రూపం ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే ప్రస్తుతిస్తారో అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అగమ్య గోచరమి గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఓన్లీ ఆ రప్ప రప్ప డైలాగ్ని పట్టుకుని దానికి జాతీయ పురస్కారం వచ్చింది. అవును, ఇప్పుడు ఇదే ఆ తపేలా ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ భూస్థాపితం గురించి మాట్లాడారు. మళ్ళీ మన చంద్రశేఖర్ గారు మీరు కూడా వినండి. భూస్థాపితాలు రాజకీయ పార్టీలు కంకణం కట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? 2001 చరిత్ర మా ప్రకాశాన్ని చెప్పాడు, 10 మంది తలకాయలు ఉందే నేను ఆ జిల్లా పర్యటన లేదన్న దగ్గర అవును నా తెలంగాణ బిడ్డల తలకాయలతో ప్రస్థానం ముందుకెళ్తుందంటే నాకు ఈ పార్టీకి వదండం. ఎందుకంటే జన్మభూమి కమిటీల స్థాపన, జన్మభూమి కమిటీల సిద్ధాంతకర్త గౌరవ కేసీఆర్ గారు. ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టుకున్నాడో ఒటుడు ఇంతే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. 2001 నుంచి 2014 ప్రస్థానంలో ముఖ్యమంత్రి వీళ్ళని 18 స్థానాలకు పరిమితం చేసి తర్వాత 2వ స్థానాలకు పరిమితం చేసి జాతీయ హోదా ఉన్న పార్టీని తెలంగాణలో లేకుండా చేయడం, దాన్ని భూస్థాపితం అంటారు. ఇది రాజకీయ క్షేత్రంలో చేతనైన రాజకీయ పార్టీ అధియోగులు చేసేవాళ్ళు. వీళ్ళకి ఆ పద్ధతులు తెలియక అమాయకంగా రామారావు గారిని, ఇప్పుడు అమాయకంగా జగన్మోహన్ రెడ్డి కనబడుతుంటే ఒటుడు ఇంతే అని వామనావతారంలో ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి అతను. మీలాగే 4 దశాబ్దాలు అన్నా సరే 40% ఓటు బ్యాంకు,
ఒకే దశాబ్దం కంప్లీట్ చేసుకున్నాడు ఆయన ఆ పార్టీ చరిత్ర. 40% ఓటు బ్యాంక్ అలా స్థిరీకరించుకున్నాడు గెలిపోవడానికి అతీతంగా. భూస్థాపితాల గురించి భూస్థాపితమైన వాళ్ళు మాట్లాడితే అక్కసును వెళ్ళగక్కుకోవడం అంటారు. బా. మ్మ్. మీకు అర్థమవుతుందా? ఈ అక్కసును వెళ్ళగొక్కోవడానికి ఏం చేయగలరంటే చెయ్యలేని నిస్సహాయ స్థితిని ఎక్కడ ప్రదర్శించాలన్న దగ్గర Yes. బేగాలకు పోతో యాస్ మేము చేయగలం అనడం. మ్మ్. ఇది ఎప్పుడైతే మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, వాళ్ళు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయ క్షేత్రంలో ఎదుర్కోలేక అందరూ కలిసి వ్యక్తిగత నిర్మూలనకు కూడా దిగుతున్నారు. ఇది దౌర్భాగ్యం అంటారు. రైట్. ఎందుకంటే వ్యక్తిని సామర్థ్యానికి తగ్గట్టు ఎదుర్కోలేనప్పుడు ఎస్. వ్యక్తిని నిర్మూలించుకుని రాజకీయాలు చేద్దామన్న దృక్పథమే తప్పు. రైట్. ఇది ఎప్పుడైతే జరుగుతుందో దీన్ని మనం ఆద్యంతం గమనించుకోవాలి. ఎందుకంటే వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, సార్ మీకు ఒక మాట చెప్తాను సార్, ఇవాళ నాకు అంబటి రాంబాబు గారి మీద ఒక్క నిమిషం నాకు క్రైమ్ ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారి మీద ఇవాళ అరెస్ట్ వారెంట్ లేదా నోటీసులు ఇవ్వడం అన్నీ జరిగాయి. ఒక రాజకీయ క్షేత్రంలో ఒక నాయకుడు గాంధీ గారిలా గారే పోలీసులు అడ్డుపెట్టి ఇంటికి వెళ్ళిపోతాం అంటాడా? కళ్ళ ముందు పొలాల గట్లపట చాలా నుంచి అడ్డగా పరిగెళ్తున్నప్పుడు ఇంక ఈ బార్కెళ్ళి దానికి అక్కడ వాళ్ళని నియంత్రించినప్పుడు ఇవెందుకు ఈరోటిక్గా చేస్తాడా చేయడా ఎవరైనా నాయకుడు? చేస్తాడు. అప్పుడే రాజకీయ క్షేత్రంలో 70 ఏళ్ళ మంది దగ్గర అతను. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈయనతో ఏం జరుగుతుందో చూసుకుని 40,000 మంది లక్షల మంది స్వచ్ఛందంగా తరలొస్తుంది దగ్గర రాజకీయ క్షేత్రంతో వాళ్ళతో కానప్పుడు భూస్థాపితాల గురించి వ్యక్తిగత దోషణలు చేసుకుంటూ వ్యక్తిగత హననాలు చేసుకుంటూ వ్యక్తిగత నిర్మూలన మీదే ఎంఫసైజ్ చేస్తూ ఇందాక చూపించారు కదా, గాజు గ్లాస్ పక్కన పెట్టుకుని ఎరగొట్టుకుని కోడికత్త ఆపరేషన్ చేశారు కదా. వెంటనే పరామర్శలకు ఎవరు వెళ్ళారు? అరగంట లేట్గా మీటింగ్ వచ్చిన ఏబి వెంకటేశ్వర గారు వెళ్ళారా లేదా? ఏం అరగంట మీటింగ్ ఎందుకు వచ్చారు? మిషన్ కంప్లీట్ అయింది అనుకుంటే కంప్లీట్ కాలేదనా? ఇవన్నీ మర్చిపోతే ఎలా సార్? ఇవన్నీ వాస్తవాలు కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయి కదా. ఇవాళ Z+ కేటగిరీ ఉన్నాయన ప్రయర్ నోటీస్ ఇచ్చి వెళ్తుంటే ఆయన్ని నిలువరించడానికి రోప్ పార్టీలు ఎందుకు పెట్టలే? రోప్ పార్టీ పెట్టకుండా తిరిగి ప్రవచనాలు చెప్తారా కూర్చుని? ఏది 82 కిలోమీటర్లు వెళ్ళడానికి 10 గంటలు పడుతుందా అని? మొరస పాపరంట గమనించండి. వ్యవస్థ సపోర్ట్ ఎవరు? వ్యవస్థని మళ్ళీ అవహేళన చేసినట్టు మాడతారు. ఆ వ్యవస్థను వీళ్ళు గౌరవించరు. గౌరవ ఎస్పీ గారు ఎంత చక్కగా చెప్పారు. కాన్వాయ్ కానీ వెహికల్ హిట్ అండ్ రన్ టైప్లో జరిగితే మా వాళ్ళు 108 వాళ్ళు 100% ఫోన్ చేస్తే పట్టుకున్నారు వాళ్ళని. ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా కాదు, రామానాయుడు గారితో చెప్పింది సార్. రైట్. ఏంటి సార్ ఇది? రైట్.